ఇప్పుడు ఒకటి తేడా పడ్డా ఇంకొకటి సెట్ అవుతుంటే కొంచెం పర్వాలేదే అని విశ్వాసం ఊగిసలాడుతుంటుంది. ఏదో ఒకటి తేడా పడ్డా ఇంకొకటి ఏదో అందిందిలే అంటే కొంచెం విశ్వాసం ఊగిసలాడుతుంటుంది. అవునా? ఒకటి పడిపోయింది, రెండోది పడిపోయింది, మూడోది పడిపోయింది, అంత చివరికి అంత చితికిపోతున్న అనుభవంలోకి వస్తుంటే విశ్వాసం ఏడుంటుందండి? అవునా? ఐగుప్తు నుండి మిద్యాను పారిపోయాడండి. రాజకుమారుడండి, 40 ఏళ్ళు అష్టైశ్వర్యాలు అనుభవించాడు, సూపరం. అక్కడి నుంచి వచ్చి అష్ట కష్టాల్లో పడ్డాడు. ఎవరో తెలుసు, రైట్, మోషే. అత్తగారింటికాడ కాపురం, మామగారి మందను మేపే బతుకు, అరణ్యంలో జీవితం. అసలు అక్కడ లైఫ్ ఏంటి, ఆడ అనుభవాలు ఏంటి, ఇక్కడ బతుకుతున్న బతుకేంటి? సంవత్సరం అయింది. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా పరిస్థితులు మారతాయిలే ఆశ. 2 ఏళ్ళు అయింది. ఈ సంవత్సరం మారిద్దిలే ఆశ. 3 ఏళ్ళు అయింది. 4వ సంవత్సరం మారిద్దిలే ఆశ. 5 ఏళ్ళు అయింది. ఈసారి సంవత్సరం అన్నా ఒక దారి అయిద్దిలే ఆశ. 6 అయిపోయింది. 7వ సంవత్సరం అన్నా కార్యం జరిగిద్దిలే ఆశ. 7 అయిపోయింది. సంపూర్ణ సంఖ్య అయిపోయింది. సంవత్సరం గడిచే కొద్దీ విశ్వాసం ఉంటుందా, బలహీన పడిపోయిద్దా? పెద్దగా చెప్పండి. రోజు రోజుకి దిగజారిపోతుంది కదా జీవితం. అంటే ఎట్టుందంటే నీళ్ళల్లో పడ్డోడు ఇంకా లోతుకు పోయినట్టు అనమాట. కాస్త అరాకొర ఒడ్డునుంటే ఏదో దొరికిద్దిలే అనే ఆశ ఉంటుంది. మోకాళ్ళలో దిగాడు, నడుములో దిగాడు, ఇక్కడికి వచ్చాడు, ఏడకొచ్చాడు, ఇప్పుడు ఏడకొచ్చింది. ఇంకెక్కడ ఆశ? ఇంకా వచ్చే కొంతకాలానికి తల కూడా మునిగిపోయింది అన్నట్టుంటే ఎక్కడ విశ్వాసం, ఎక్కడ నిరీక్షణ, ఎక్కడండి? కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ముక్కు కళ్ళు ఏడదాకా మునిగినా సరే, ఈ జుట్టు కూడా మునిగినా సరే, ఆఖరి వెంట్రుకను పట్టుకొని లాక్కొస్తాను నేను బయటికి. ఆ లాస్ట్ వెంట్రుక, ఆఖరి వెంట్రుకను పట్టుకొని లాక్కొస్తాడు బయటికి అని నమ్ము. ఇక్కడ దాకా మునిగినా, జుట్టు కూడా మునిగినా, నడినెత్తిన వెంట్రుకలు ఇంకా మునగలేదు, అయ్యైనా పట్టుకొని లాగొచ్చు దేవుడు అని నమ్ము. అంతవరకు నీ విశ్వాసాన్ని అంతం కానియొద్దు అంటాడు ఆయన. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దిగజారిపోతూ ఉంటే, మునిగిపోతూ ఉంటే విశ్వాసం వీగిపోయిద్ది. కానీ వీగిపోరాదు. ఆ పోరాటంలో నువ్వు గెలవాలి. ఎంతవరకు అంటే మోషేలాగా 40 ఏళ్ళు అండి. 7 ఏళ్ల వరకు చెప్పా ఇందాక. 40 ఏళ్ళు మోషే గొప్పతనం చెప్పనా? 40 ఏళ్ళు గడిచిపోయినా మోషే గుండెలో ఒక ఆరాటం. ఇంకేం ఐగుప్తు, ఇంకేం ప్రజల్ని బయటికి తేటం, అయిపోయిందిలేబ్బా. నో, నా పని అయిపోయింది. కానీ దేవుడు మాత్రం ఏదో కార్యం చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఒక మాట చెప్తా, పొరపాటును కూడా దేవుడు మోషే దగ్గరికి పోడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. మోషే దగ్గర ఆ విశ్వాసం అనేది కనపడకపోతే మండుచున్న పొదలో మోషేని దేవుడు దర్శించేవాడే కాదు. అంటే 40 సంవత్సరాల కాలం గడిచినా మొత్తం అంత గందరగోళం అయిపోయింది. రోజు రోజుకి క్షీణించిపోతున్నా, శుష్కించిపోతున్నా అతని విశ్వాసంలో మాత్రం మార్పు రాలా. ఓకే, నా బలం ఉడిగిపోవచ్చు, నా శక్తి ఉడిగిపోవచ్చు, కానీ నా దేవుడి బలం ఉడిగిపోదు, నా దేవుడి శక్తి ఉడిగిపోదు. మొత్తానికి ఏదో కార్యం చేస్తాడో, ఉందే మొత్తానికి కార్యం ఉందే అనే పదం మాత్రం పోలా. 2 కళ్ళు పీకేసి
దొంగల దగ్గర కూర్చోబెట్టి దొంగలకి తిరగలి విసిరి ఫుడ్ రెడీ చేసే పాత్రగా అయిపోయాడు శాంసన్. ఇంకేముందులే అయిపోయింది అనుకోలా. నా బలం ఉడికింది, నా కళ్ళు పోయినాయి, కానీ నా దేవుడి కళ్ళు ఉన్నాయి. నే బలహీనున్నాయని నా దేవుడు బలహీనుడు కాలా. ఆయన వైపు చూస్తే ఏ కార్యమైనా ఆయన చేయగలుగుతాడు. విశ్వాసం కొట్టు కాపర్లు కొట్టు దేవుడు మైండ్ అద్ది. దినదినం బాగుపడటం కాదు, దినదినం దిగజారిపోతున్నావా? ఓకే, ఒక్కటి చెప్తున్నా, దినదినం దిగజారిపోతున్నావా? నీ మనసులో మాత్రం ఒకటి తీర్మానం, ఒక మాట, ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఖచ్చితంగా నన్ను బయటికి తెస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇంతకింత చిత్రం అయిపోయినా సరే నేను అదే నమ్ముతా. నా విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టను. నా దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపరచబడను. ఆయన యందు నేను పెట్టుకున్న నిరీక్షణ, ఆయన మీద నేను పెట్టుకున్న విశ్వాసం నన్ను సిగ్గుపరచదో. నేను ఖచ్చితంగా ఆయన్ని మళ్ళా నేను కలుసుకుంటాను. ఏబు పలికాడో మొత్తం కోల్పోయిన ఏబో, చిత్రవద అయిపోయిన ఏబో, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, దాసదాసి జనాంగం పోగొట్టుకున్నాడు, శరీరంలో ఆరోగ్యం పోగొట్టుకుని రోగి దారుణమైన కండిషన్లోకి వెళ్ళిపోయి కూడా శోధింపబడిన మీదట సువర్ణంగా నేను మారుతా. నా దేవుని మళ్ళా కలుసుకుంటా. నా దేవుడు మళ్ళా నాకు కృప చూపుతాడు. నా విమోచకుడు సజీవుడు. ఏం విశ్వాసం! నా విమోచకుడు సజీవుడు, సచ్చినోడు కాదు, సావును చంపి తిరిగి గెలిచేవాడు. చచ్చిపోయిన శవం కాదు, రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు. నా విమోచకుడు సజీవుడు. ఉన్నవాడు ఆయన. ఆయన లేకపోతే నేను ఫీల్ అవ్వాలి. ఉన్నాడు, ఏ కార్యమైనా చేస్తాడు. సంవత్సరాలు గడిచినా సరే ఆయన అద్భుతం చేసి నిలబెడతాడు. నీ పరిస్థితులకు సంబంధించి, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా అదే విశ్వాసం. పడతా లిగుస్తావా? పడ్డ ప్రతిసారి ఒకటే ఫీలింగ్, ఇంకా వేస్ట్ మన వల్ల కాదు, కష్టం, ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కావట్లా. నేను చెప్తున్నా, అలా అనొద్దు. దాన్ని ఏమంటారంటే పోరాటాన్ని విరమించటం. పోరాటం మానొద్దు. నీ ప్రయత్నం నువ్వు ఆపొద్దు. స్తోత్రం, హల్లెలూయా. అసలు యేసెవరో ఎరగనన్ను 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు. యోధాన్న ఒక్కసారి అమ్మాడు యేసయ్యని. పేతురు 3 సార్లు ఎరగనన్నాడు. పచ్చి అబద్ధం ఫ్రెష్గా ఆడాడు గంటల వ్యవధిలోనే. అలాంటోడు స్టార్టింగ్ యేసయ్య ముందు ఏం ప్రగల్భాలు పలికాడు? కొన్ని గంటల క్రితం చచ్చిపోతానయ్యా, నీకోసం అవసరం అయితే ప్రాణం ఇస్తా అన్నాడు. ఆయన అన్నాడు, ఎప్పుడమ్మా? ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అసలు నువ్వు ఆ యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతావు నువ్వు అన్నాడు. నిజంగా కొన్ని గంటల్లోనే ఆడేశాడు. ఎంత వీక్, ఎంత బలహీనుడు. కానీ ఆ బలహీనుడే తర్వాత ఎలా అయ్యాడో చూడండి. ఒక ఆడపిల్ల ముందు నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పడానికి ధైర్యం లేని ఆ బలహీనుడు, ఆ పిరికి పంద, వేలాది మంది సమూహం ముందు నిలబడి మీరు ఆయనను సిలువ వేసి చంపితిరి గాని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయనను లేపెను. అందుకు మేము సాక్షులము. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, యేసు సజీవుడు, అందుకు మేము సాక్షులం. అంతేనా? ఈ బలహీనుడే యేసు కోసం చచ్చిపోతానని ముందు ప్రగల్భాలన్నానే ఆయన నిజం చేశాడు. ఈ బలహీనుడే క్రమక్రమంగా బలపడి యేసు కోసం చివరికి హతసాక్షి అయ్యాడు. తల క్రిందుగా సిలువ వేయబడి ప్రాణం పెట్టాడు సీమోన్ పేతురు. తెలుసా? ఓ బలహీనుడైన తమ్ముడా, నా దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు. ఓ బలహీనురాలైన చెల్లి, నా దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నా దేవుడు నిలబెట్టుకుంటాడు నిన్ను.
పోరాటం మానొద్దు, ప్రయత్నాన్ని మానొద్దు. శరీరము, దుష్టశక్తులు, పరిస్థితులు, లోకం, మనుషులు కట్టగట్టుకొని దాడి చేస్తారు నీ మీద. రోజు పోరాడు, నీ శక్తి కొలది పోరాడు. నీ శక్తిని గుర్తెరుగు, బలహీనమైందని. ప్రతిరోజు దేవుని శక్తిని ఆధారపడు. బలము చేతను శక్తి చేతను కాదు, నా ఆత్మచేత ఇది జరుగునన్నాడు ఆయన. నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాడు. దినదినం ఏం నిలబడటమో ఏమో, దినదినం ఇంకా దిగజారిపోతున్నా, ఇంకా డోంట్ వరీ, దిగజారిపోతున్నాను, దేవుడు లేపుతాడు. ఇది నమ్ము అంతే. శత్రువా నా మీద అతిశయపడకో, నేను కింద పడ్డా జయం నాదే. వాడికి సందేహం వద్దు. నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా. ఎందుకంటే నేను నా బలం మీద ఆధారపడట్లా, నా బలాన్ని ఆధారం చేసుకొని లెగుస్తానని చెప్పట్లా, నా దేవుని బలాన్ని బట్టి లెగుస్తానని చెప్తున్నా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. యుద్ధం నా చేత కాకపోతే నా పక్కన నిలబడి నా చెయ్యి పట్టుకుని నా వేళ్ళకి యుద్ధం నేర్పి నా పక్షంగా నా కోసం ఆయనే పోరాడతాడు అవసరమైతే. నన్ను జస్ట్ అడ్డం పెట్టుకుంటాడు, ఆయనే పోరాడతాడు, నాకు జయమిస్తాడు. నేను నా పోరాటం మానను, నా దేవుని యందు విశ్వాసాన్ని వదలను. దేవునికి మహిమ. రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడో తెలుసా? వీడు గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు, చివరి వరకు పోరాడా లేదా. మళ్ళీ చెబుతున్నా, రాజు తన దాసుని ఎలా గుర్తిస్తాడో తెలుసా? సైనికుడిని గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు, నమ్మకంగా చివరి వరకు పోరాడా లేదా. ఇక్కడ గెలుపోవటంలో సమస్య కాదు, పోరాటం కొనసాగుతుందా మానుకున్నామా, పోరాటం కంటిన్యూ అవుతుందా రాజీ పడ్డామా? చెప్పండి, పోరాటం కొనసాగిద్దామా రాజీ పడదామా? ఎత్తు చేయి కొనసాగిద్దామంటే అబ్బో ఇంతమందికి అర్థమైంది చెప్పిన మ్యాటరు. అట్లయితే ఈరోజు నేను 100కి 95 మార్కులు తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఉన్నవాళ్ళు 95% చేతులు ఎత్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి. పోరాటం కొనసాగిద్దాం ఉన్నవాళ్ళు. ఊరిక పడతా లెగుస్తా నాకే చేతులు పడుతుందని పోరాటం అనుకుంటున్నానని సంతకం పెట్టావనుకో, వాడు 2 చేతులు పైకెత్తి సక్సెస్ అని ఏ టైప్ డ్యాన్స్ చేస్తాడో కూడా నేను చెప్పను. ఎవడాడు సిగ్గులేనాడు ఒకడు ఉన్నాడుగా, వాడు ఈ మొక్కరా నీ నోటి నుంచి అనిపించాలని ఎదురు చూసిందే అనుకుంటున్నావా? రాజీ పడుతున్నావా? కోడి పందాలు చూసారా? అది 3 భాగాలు చచ్చినా సరే కోడిని పైకెత్తాడు. ఏమే ఉందా? ఉంది, సమస్య లేదు. మళ్ళీ దాన్ని అటు ఇటు చేసి మళ్ళీ వదులుతాడు. కొన్ని కోళ్ళు నిజంగానే కొడతాయి, చచ్చిపోతా కూడా చివరి కాలాలు అన్నట్టుగా అట్లా అయిపోద్ది అది. అట్లాగా తుది శ్వాస విడిచేంత వరకు కోడి ఎంత చట్టిలో పెడితే చట్టి నిండా రాదు. కోడి పుంజండి, చట్టిలో పెడితే చట్టెడు కాదు, దాని ఫోర్స్ చూడు మరి. 2 సార్లు కొట్టి సార్ మన వల్ల కాదు సార్ అని వచ్చిందా, దానికి గాయం తగిలే కొద్దీ రేగుతూ ఉంటుంది. వెనక్కిపోయే కూడా ఉన్నాయి. పూరి జాతి కోళ్ళు, సింపుల్గా చెప్పాలంటే జాతి తక్కువ కోడి. ఏం కోడి? జాతి తక్కువ కోడి. అది ఫస్ట్ అవతల కోడి కత్తి దీనికి తగలంతవరకు ఎగిరి కొడుతుంటుంది. అవతల దాన్ని కత్తి దీనికి ఎక్కడ టచ్ అయిందనుకో కాకాకని లేచిద్ది, ఇంకా కనపడుతుంది, పొలాలు కట్టబడి పరిగెత్తుతూ ఉంటుంది. జాతి తక్కువ కోడి పోరాటం అనుకుంటుంది. జాతి గల్ల కోడి లక్షణం ఏంటో తెలుసా? శత్రువు గాయం చేసే కొద్దీ రేగుతుంటుంది. ఇది ఇంకా రేగిద్ది, గాయం అయ్యే కొద్దీ రేగుద్ది, కసి పెరిగిద్ది. దీనికి ఆ డేంజర్, దానికి గాయాలు కావద్దు. అయినాయి అంటే ఇంకా రేగిద్ది. చావనన్న చచ్చిద్ది, సంపనన్న చంపిద్ది. మీరు ఎవరిని చంపొద్దు,
మీరు చావద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పోరాడదాం శత్రువుతో. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, ఆవేదన, దిగజారుడు స్థితి తీసుకొచ్చి వేస్తుంటాను నేను ఎత్తిన. విదిల్చుకోవాల్సిందే. దరిజారుని యుద్ధం ఏం కాదు, నేను మళ్ళా ప్రయత్నిస్తా. 100 సార్లు నేను పడితే 101 మళ్ళా ప్రయత్నిస్తా. 900 సార్లు నేను పడితే 901 మళ్ళా నేను ప్రయత్నిస్తా. ఎంతవరకు ప్రయత్నిస్తావరా? సచ్చిందాకా ప్రయత్నిస్తా. ఎంతవరకు ప్రయత్నిస్తావు? సచ్చిందాకా ప్రయత్నిస్తా. ఏందిరా నీ దమ్ము? నా దేవుని యందు విశ్వాసం. నేను గెలిచానా ఓడానా కదా, ముందు కష్టపడ్డాను, పోరాడానా లేదా అన్న చూస్తాడుగా. దేవునికి మహిమ. కాబట్టి నంబర్ 1 ఏం వదలకూడదు? పెద్ద చెప్పు. ఎంతవరకు? ఎక్కడ దాకా మునిగిన చివర వెంట్రుకలు ఉంటాయి కదా కొంచెం, అక్కడి నుంచి అయినా సరే బయటికి తీసుకొస్తాడు ఆయన అనే విశ్వాసం. ఏ పరిస్థితి వచ్చినా అవసరమైతే ప్రాణం అంతా పోని యేసును మాత్రం వదలను. ఆయన కార్యము చేయడని అనుమానం తెచ్చుకోను. నా దేవుడు కార్యం చేస్తాడు. 40 ఏళ్ల నిరీక్షణ. ఏం మొండితనం అండి, ఎవరి వల్ల అయిద్దండి? 40 ఏళ్ల నిరీక్షణ, 40 ఏళ్ళ ఎదురుచూపు, 40 ఏళ్ళ ఆశ. రానే వచ్చింది పిలుపు. 40 ఏళ్ళు ఎదురు చూసావు కదా, నువ్వే పోయి తెద్దుగందా అన్నాడు. బలహీనుండిగా రైట్, ఇప్పుడు నా బలం నీకు ఇస్తా. నీ ముందు సముద్రాలు పాయలు చేస్తా పదా. ఐగుప్తు రాజును నీకు సాగిలు పడేటట్టు చేస్తా పదా. బండ నీకు నీళ్ళు ఇచ్చేటట్టు చేస్తా పదా. నీళ్ళని రాతి వలి నిలబెడతా పదా. ఏ జనము ఎదుట చెయ్యని సూచక్రియలు, మాత కార్యాలు నీ కనుల ఎదుట నేను చేస్తా. మోషే పదా. 40 ఏళ్ల నిరీక్షణ, నిరుత్సాహం, నిరాశ, కృంగుబాటు, నిర్వేదం ఎన్ని ఆవరించినాయో, అయినా సరే ఆయన నమ్మదగినవాడు. ఆయన కార్యం చేస్తాడు. ఎట్లయినా చేస్తాడు. ఆయన చేస్తాడు. పిచ్చోళ్ళలాగా ఆయన చేస్తాడంతే. సిగ్గుపరచలా మాటని చేశాడు ఆయన అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.